ఏమైందిరా? మా వాడు లిఫ్ట్ చేయటం లేదు నాన్న. డబ్బులున్నప్పుడే బెల్లం చుట్టూ ఈగల్లా అందరూ ఉంటారు. ఒక్కసారి డబ్బు చేతిలో నుంచి పోయిందా మన చుట్టూ ఈగల్లా ముసిరిన వాళ్లే మనల్ని పట్టించుకోకుండా పోతారు. నాన్న ఇందాక బిజీగా ఉన్నట్టున్నారు. ఇదిగో మా వాడు ఫోన్ చేస్తున్నాడు. రే విష్ణు, కాల్ బ్యాక్ చేసినందుకు చాలా హ్యాపీరా. నేను లోన్ అరేంజ్ చేయమన్నాను కదా, చేశారా? అంటే రాజీవ్ అది రే, మన పార్ట్నర్షిప్లో నేను పెట్టిన షేర్ నాకు తిరిగి ఇవ్వకపోయినా పర్వాలేదు, అది మీరే ఉంచుకోండి. ఇప్పుడు నా ఫ్యామిలీని కష్టాల్లోంచి బయటకు తీసుకురావాల్సిన బాధ్యత నా మీదే ఉందిరా. ఏదో విధంగా లోన్ ఇప్పిస్తే నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారా. ఈ టైంలో అదంతా చాలా కష్టం రా. అదేంట్రా, సంజయ్ లోన్ ఇప్పిస్తానని చెప్పాడే. నువ్వు మాటి మాటికి అడుగుతూ ఉంటే మొహం అటు పడి సరే అన్నాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకు లోన్ ఇవ్వడం చాలా కష్టం రా. ఎందుకంటే మన పార్ట్నర్షిప్లో నీ షేర్ చాలా తక్కువ. నువ్వు ఇన్వెస్ట్ చేసిన షేర్ వాల్యూ కూడా ప్రస్తుతం 0. భవిష్యత్తులో అది పెరగచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో నీకు మేము ఎలాంటి డబ్బు సాయం చేయలేము. ఏమీ అనుకోవద్దురా ప్లీజ్. చెప్పాను కదా రాజీవ్, చేతిలో కాసులున్నంత వరకే లోకం మనల్ని కింగులా చూస్తుంది. జేబులో పచ్చనోటు లేదని తెలిసిందా ఈ ప్రపంచం మనల్ని ఒక పనికిరాని వెధవలా చూస్తుందిరా. నానా, అనయ్య, నాన్న మీరేం దిగులు పడకండి, అతి త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. అనయ్య నువ్వు తొందరపడద్దు. ప్రస్తుతానికి మన చేతిలో ఈ 30,000 ఉన్నాయి కదా, ఒక నెల పాటు మనం వీటితో అడ్జస్ట్ అవ్వచ్చు. ఈలోపే మనం ఏదో ఒక జాబ్ చూసుకుంటే సరిపోతుంది కదా. రాహుల్, హఠాత్తుగా ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయిరా? మా ముగ్గురి పాత పర్సనల్ అకౌంట్స్ ఇంకా ఫ్రీజ్ అవ్వలేదు నాన్న. వాటిలో ఈ 30,000 ఉంటే డ్రా చేసుకొని వచ్చాను. పోన్లే, ఇలాంటి కష్టకాలంలో ఏదో ఒక చిన్న దారైనా చూపించాడా భగవంతుడు. ఎక్స్క్యూజ్ మీ. టీచర్, హాయ్ టీచర్. హాయ్ అమ్ము. తాతయ్య, మా స్కూల్ టీచర్ తాతయ్య. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు మా ఇంటికి ఇలా నేరుగా వచ్చినందుకు ఏమీ అనుకోకండి, కానీ రాక తప్పలేదు. అమూల్య స్కూల్ ఫీజు సెకండ్ టర్మ్ కట్టలేదు. కాల్ చేస్తే ఎవరూ లిఫ్ట్ చేయట్లేదు. మెసేజ్కి కూడా ఎవరూ రిప్లై ఇవ్వట్లేదు. అందుకే నేరుగా రావాల్సి వచ్చింది. మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది, కానీ స్కూల్కి కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదండి. మీరు ఫీజు కట్టకపోతే అమూల్యను మా స్కూల్లో నుంచి డిబార్ చేయాల్సి వస్తుందండి. కొంచెం అర్థం చేసుకోండి. మేడం, నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా కట్టేస్తాం. అనయ్య నువ్వు ఆగనయ్య. మేడం ఇదిగోండి, ఈ 30,000 తీసుకోండి. ఆల్రెడీ రెడీ చేసి పెట్టేశారా? సరే, రేపటి నుంచి అమూల్యను స్కూల్కి పంపించేయండి. వస్తానండి. ఓకే, బాయ్ నాన్న. బాయ్ టీచర్. ఊబిలో కూరుకుపోతున్న కోటేశ్వరరావుకి మర్రి చెట్టు నీడ అందినట్టే అంది. మరుక్షణమే చేజారిపోయినట్టు 30,000 చేతిలో ఉన్నాయని సంతోషించేలోపే మహాతల్లి మంచిగా వసూలు చేసుకుని పోయింది. వదినా, ఇదంతా ఎవరి కోసం? అమ్ము కోసమే కదా. ఇప్పుడు మన అవసరాలు తీరటం ముఖ్యం కాదు, అమ్ము చదువు పాడవకుండా చూసుకోవడం ముఖ్యం.
చేతిలో ఉన్న కాసిని డబ్బులు ఖాళీ అయిపోయాయి. ఇప్పుడేం చేద్దాం? ఏదో ఒక దారి దొరక్కపోదు బావా, ఆలోచిద్దాం.